Amazing Pilla, amazing Pilla. Ciao. Okay, so amazing Pilla ఇప్పుడు మీకు choice of jewelry traditional look లో అయితే one of the trending thing is గుత్తు పూసల హారం. ఇది ఎందుకు పిక్ చేశాను అంటే ఇది వేసుకుంటే చాలు there is no need of this choker కానీ the little beans ఏం అవసరం లేదు. So coming to this, why do we call this as గుత్తు పూసల హారం? See, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ గోల్డ్ వైట్ అండ్ అలానే గ్రీన్ అండ్ ఈ రెడ్ కాంబినేషన్లో వచ్చిన ఈ దీంట్లో ఈ చిన్న చిన్న పూసలు ఉన్నాయి చూసారా. యూజువలీ మనకి పర్ల్స్ అనేవి వస్తాయి, కాకపోతే ఈ చిన్న చిన్న పూసలు రావడం వల్ల మనం గుత్తు పూసలు అంటాం. ఈ పూసలన్నీ కూడా టుగెదర్ కంబైన్ చేసి ఒక గుత్తులా ఫామ్ చేస్తారన్నమాట. దట్స్ హౌ వి కాల్ ఇట్ గుత్తు పూసల హారం. సో ఇది చబ్బీగా ఉండే వాళ్ళకి కానివ్వండి, లీన్గా ఉండే వాళ్ళకి కానివ్వండి, అన్ని పర్సనాలిటీస్కి ఇది అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ దీన్ని మనం ట్రెడిషనల్ వేర్తో అంటే పట్టు శారీస్తో కానీ పట్టు పావడాస్తో కానీ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ గుత్తు పూసల హారం వేసినప్పుడు మేక్ షూర్ వీ పుట్ ఓన్లీ లిటిల్ ఆఫ్ దిస్ ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ గుత్తు పూసల హారంకి ఎప్పుడు కూడా బుట్టలు సూట్ అవ్వవు. సో ఏదైనా ఇయర్ రింగ్స్ ఈ గుత్తు పూసలతో ఉండేటట్టు మీరు ప్రిఫర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. రాదర్ దెన్ బుట్టలు ఇటువంటి డ్రాప్ అయ్యే ఇయర్ రింగ్స్ అయితే అన్ని ఫేసెస్కి అన్ని పర్సనాలిటీస్కి సూట్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు పెయిర్ ఇట్ అప్ విత్ దిస్ పాపడ్ చైన్, ఈ పాపడ్ చైన్ కూడా గుత్తు పూసలతో ఉంటే ఇంకా అందాన్ని వస్తుంది. సో లెట్స్ గో టు ది అదర్ వన్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ. ఈ గుత్తు పూసలు చూసారు కదా, ఇవి చాలా చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇదివరకు అయితే మనం గుత్తు పూసల హారం చూసాం. ఇక్కడైతే మనకి ఇక్కడ స్ట్రైట్ వచ్చి ఇక్కడ డ్రాప్లెట్ టైప్ వచ్చాయన్నమాట, ఫ్లవర్ కైండ్ ఆఫ్ థింగ్, చిన్న లీఫ్లెట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇదంతా కూడా కింద గుత్తు పూసలు వచ్చాయి, చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే పైన అంతా కూడా ఈ పైపింగ్ అంతా కూడా ఈ పర్ల్తో వచ్చింది అండ్ ఒక లాకెట్ వచ్చింది. ఆ లాకెట్కి కింద అంతా మొత్తం అంతా గుత్తు పూసలు ఉంది. సో ఇక్కడ ఈ గోల్డ్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో రావడంతో చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ దిస్ ఇస్ సింప్లీ సూపర్బ్ అండ్ ఎలిగెంట్. అండ్ ఐఎమ్ షూర్ ఇది క్లాసిక్ డ్రెస్సెస్తో పట్టు పావడాస్తో కానివ్వండి, అనార్కలీస్తో కానివ్వండి, మస్ట్ గో కాంబినేషన్. సో ఇట్లా డ్రాప్లెట్ కింద డ్రాప్లెట్ వచ్చి పైన స్ట్రైట్ కట్ వచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చాయి, విచ్ ఇస్ కొంచెం వచ్చాయన్నమాట. ఈ పూసలంతా కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. అండ్ మొత్తానికి ఇది చూసుకుంటే ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ వచ్చింది. ఈ మ్యాట్ ఫినిష్తో పాటు పైన వైట్ అండ్ కింద ఈ గుత్తు పూసలు వచ్చాయి. ప్రతి ఒక్క ఈ గుత్తు పూసలకి ఒక్కొక్క లాకెట్, ఈ లాకెట్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసి ఫిక్స్ అయ్యేటట్టు వచ్చాయన్నమాట. ఇదంతా కూడా మనకి రూబీస్, ఎమరల్డ్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్తో వచ్చింది. ఇదంతా కూడా చాలా చాలా క్లాసీగా ఉంది. కేరళ టైప్ శారీస్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది చూసుకుంటే లీన్ పర్సనాలిటీస్కి చాలా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఐ టోల్డ్ యూ కేరళ గోయింగ్ శారీస్కి కానివ్వండి, ఆర్ యూనో ట్రెడిషనల్ వేర్ అనార్కలీస్ కానివ్వండి, ఏదైనా సరే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ గో. అండ్ కంపేర్ టు బోత్ ఆఫ్ దిస్ అమేజింగ్ ప్లస్ చాయిస్ ఏది అంటే దిస్ వుడ్ బి మై చాయిస్. ఓకే, ది నెక్స్ట్ ట్రెండింగ్ థింగ్ ఇస్ ద రోజ్ గోల్డ్ జ్యువెలరీ. రోజ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి అమ్మాయిలకి ఫోన్ కవర్స్ నుంచి వాచ్ వరకు సూపర్ ఫేవరెట్ అయ్యే కలర్. సో అలాంటిది రోజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి రోజ్ గోల్డ్ చోకర్ వచ్చింది, విచ్ ఇస్ సూపర్ గో విత్ రిసెప్షన్ కానివ్వండి, బ్రైడల్ వేర్, లేదు అంటే వెడ్డింగ్కి కూడా ఈ రోజ్ గోల్డ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కంపేర్ టు దిస్ లిటిల్ వన్, ఇది పార్టీ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ఈ రోజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. ఐ మీన్ పర్సనాలిటీస్తో సంబంధం లేకుండా దిస్ గోస్ విత్ ఎవ్రీ వన్. అండ్ స్పెషలీ ఈ రోజ్ గోల్డ్ ఈ సన్నటి జ్యువెలరీ చూస్తే ఈ నెక్ పీస్ మనకి పార్టీ వేర్ గౌన్స్ కానివ్వండి, లాంగ్ వేర్ కానివ్వండి, అనార్కలీస్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ అపియర్ యువర్ సెల్ఫ్ యునో సో గ్రాండ్, ఇది మాత్రం మీకు చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. సో ఈ ఇయర్ రింగ్స్ చూసుకుంటే మనకి రోజ్ గోల్డ్లో డ్రాప్లెట్ మోడల్ ఉంది, అలానే స్ట్రైట్ కట్ మోడల్ ఉంది. ఇంచుమించు సిమిలర్గా ఉన్నాయి. బట్ ఐ వుడ్ సే ఏ పర్సనాలిటీకైనా ఏ లుక్ అయినా దీస్ ఆర్ గోయింగ్ టు యాడ్ అండ్ ఎక్స్ట్రా సూపర్ గార్జియస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. బికాస్ ఇది చూసుకుంటే మీకు చాలా ఎన్హాన్స్డ్లా ఉందన్నమాట, లైక్ విచ్ ఇస్ సో లాంగ్ అండ్ పార్టీ వేర్. ఇది చూసుకుంటే చాలా సింపుల్గా ఉంది. బట్ ఇది ఎంత సింపుల్గా ఉన్నా సరే దాంతోపాటు మనం పేర్ చేసే ఇయర్ రింగ్స్ ఆర్ ద మస్ట్ చాయిస్ అనమాట. సో మనం చూస్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఐ థింక్ దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్ ఆర్ వెడ్డింగ్స్.
కంపారిటివ్లీ ఇప్పుడు మనం మిగతా సెషన్స్ కన్నా ఐ టోల్డ్ యూ అబౌట్ దిస్ మ్యాట్ ఫినిష్ సెషన్. సో మన ఇండియన్ స్కిన్స్కి మ్యాట్ ఫినిష్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ లాంగ్ హారాల్ టైప్ ఉన్నాయి, అలానే వి ఆల్సో హ్యావ్ దిస్ షార్ట్ నెక్ పీసెస్ చోకర్ టైప్లో. సో రెండు కాంబినేషన్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టు ఆల్ ద లైట్ స్కిన్స్. అండ్ ఎస్పెషలీ ఎప్పుడైనా సరే జ్యువెలరీ పిక్ చేసేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ దిస్ ట్రెడిషనల్ స్టోన్స్ లైక్ రూబీస్, ఎమరల్డ్స్ ఆర్ పర్ల్స్, ఈ వైట్, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్లో కాంబినేషన్ ఏది ఉన్నా సరే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ఎనీ ట్రెడిషనల్ అటైర్. అండ్ టు ఆల్ ద లైట్ స్కిన్ పీపుల్ దిస్ ఇస్ అ సూపర్ గో ఫర్ యూ. Okay, so this is the fusion jewelry zone. And ఇక్కడ చూస్తే ఈ ఫ్యూజన్ జ్యువెలరీ అంతా కూడా మనకి బీడ్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. లైక్ యూ కెన్ ఫైండ్ ద స్మాల్ బీడ్స్ దేర్ అండ్ ద బిగ్ బీడ్స్ యోర్. ఈ బీడ్స్తో పాటు సబ్ పర్ల్స్ కానివ్వండి, అలానే మీనా వర్క్ అంటాం, ఈ లాకెట్ అంతా కూడా మీనా వర్క్ యాడ్ అయి ఉంటుంది. సో స్పెషలీ ఇంత పెద్ద లాకెట్ వచ్చినప్పుడు యూనో టాల్ పర్సనాలిటీస్ అంటే ఎవరైతే పొడుగ్గా ఉంటారో వాళ్ళకి ఇటువంటి ఫ్యూజన్ జ్యువెలరీ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. సో పొడుగ్గా ఉన్న వాళ్ళు వేసుకోవాలా, పొట్టిగా ఉన్న వాళ్ళు వేసుకోకూడదు అంటే క్యాన్ వేర్. కాకపోతే ఇది కొంచెం స్టార్ట్తో ఉన్న వాళ్ళు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా స్టార్ట్గా కనిపిస్తారు. సో ఇది వేసుకుంటే మనకి చాలా చాలా క్లాసిక్ లుక్ అయితే వస్తుంది. అండ్ పొడుగ్గా ఉన్న వాళ్ళు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దిల్ గెట్ ఎన్హాన్స్డ్. అది మీరు యూనో పట్టు శారీస్ మీద వేసుకోవచ్చు, అండ్ అలానే లాంగ్ స్కర్ట్స్ మీద వేసుకోవచ్చు, కుర్తీస్ మీద వేసుకోవచ్చు, అనార్కలీస్ మీద వేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఓన్లీ క్లాసిక్ లుక్కే సూట్ అవుద్ది అని చెప్పేసి యూ కెన్ ఆల్సో గో విత్ ద వెస్టర్న్ వేర్ అండ్ ఐఎమ్ షూర్ యూ కెన్ రాక్ ద లుక్ విత్ సచ్ థింగ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వీ హ్యావ్ ద లిటిల్ బీడ్స్ హియర్. సో ఈ లిటిల్ బీడ్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. సో చూసింగ్ ద కలర్ ఇస్ యువర్ విష్. సో ఈ ఫ్రీ ఫ్లోయింగ్ జ్యువెలరీ చూసుకుంటే మనకి ఇదంతా కూడా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా సరే మీరు ఫ్రీ ఫ్లోయింగ్ శారీస్తో కానివ్వండి, లేదు అంటే ట్రెడిషనల్ లాంగ్ స్కర్ట్స్ ఉంటాయి చూసారా వాటితో కానివ్వండి, లేదు అంటే అనార్కలీస్ వేర్ యూ వాంట్ క్యారీ యువర్ సెల్ఫ్ రియలీ గార్జియస్ అంటే లైక్ ఒక రిచ్ లుక్ కావాలన్నా, ఒక క్లాసిక్ లుక్ కావాలన్నా సరే యూ కెన్ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ ఫ్రీ ఫ్లోయింగ్ విచ్ ఇస్ సూపర్ కూల్. సో వీ గోనా గో ఫర్ ద నెక్స్ట్ వన్. So this is really special. These semi-expensive beads and manamanta. So these semi-expensive beads oka chala classic look istundi manaki. Ivi simple pattu sarees meer kanivandi ledu ante etuvanti western wear meeda aina kuda ee look chala classic ga undabotundi mee meeda. And especially ఈ మరూన్ స్టోన్స్ రావడంతో ఇట్ గోస్ విత్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే లైక్ మీరు దీని మీద లైట్ కలర్స్ కానివ్వండి, లేదు అంటే సమ్ బ్రైట్ కలర్స్ ఏది ప్రిఫర్ చేసినా ఈ మరూన్ అండ్ గోల్డ్ అనేది చాలా మంచి కాంబినేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు హైలైట్. ఈ మరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ రావడం వల్ల ఇది వెస్టర్న్ డ్రెస్ కానివ్వండి, అలానే క్లాసిక్ డ్రెస్ ఏదైనా సరే ఒక క్లాసిక్ లుక్ రాబోతుంది. సో మై పర్సనల్ చాయిస్ ఇస్ దిస్. These are again the semi-expensive stones in the fusion jewelry. A must try thing అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు అంటే ఇది చూస్తే మనకి చాలా లాంగ్గా వచ్చాయి స్టోన్స్ అని కూడా. ఇన్ బిట్వీన్ ఇటువంటి వర్క్ అయితే వచ్చింది. ద లిటిల్ స్టోన్స్ విచ్ ఆర్ బ్లాక్. ఇదంతా చూసుకుంటే మనకి సెమీ ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అంటారు. అండ్ ఈ కింద చూస్తే ఇదంతా పెద్ద లాకెట్ వచ్చింది కదా, దీన్ని మీనా వర్క్ అంటాం. అండ్ అలానే కింద ఈ పర్ల్స్ వచ్చాయి అండ్ ఒక హ్యాంగింగ్ కూడా వచ్చింది విత్ ద లిటిల్ బీడ్స్. సో ఇదంతా కూడా హ్యాండ్ ఫినిష్ వర్క్ అండి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద సెమీ ఎక్స్పెన్సివ్ స్టోన్స్. అండ్ ఎవరైతే పొడుగ్గా ఉంటారో దిస్ ఇస్ ద బెస్ట్ గో ఫర్ దెమ్. సో this can go with the pattu saree, a free flowing saree, or an anarkali. Ledu ante it can also go with western dresses like long frocks or long skirts as well.
కదా మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. మరి అమేజింగ్ పిల్ల అయితే మీకోసం ఇంకా బోల్డ్ అని ఫ్యాషన్ బ్లాగ్స్ తో చేస్తుంది. సో ఇఫ్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అమేజింగ్ పిల్ల. ఇప్పుడు క్యాటరింగ్ సర్వీసెస్ చాలా సింపుల్. మీ మొబైల్ తీసుకోండి, www.bigcaters.com కి లాగిన్ అవ్వండి అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ ని మీ సొంతం చేసుకోండి. Amazing Pilla, Amazing Pilla.